బనగానపల్లె ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ వార్షికోత్సవానికి ప్రవేశించిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గాలిమద్దిలెట్టి రెడ్డి కుమారుడు సీతారాం రెడ్డి ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ సభ్యులు జిఎంఆర్ స్టోన్ క్రషర్స్ ద్వారా టీ-షర్ట్లను అందజేశారు. అనంతరం కస్తూర్బా పాఠశాలలో 160 మంది విద్యార్థులకు పరీక్షలు రాసే అట్టలు మరియు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో వృద్ధులకు బ్రెడ్, యాపిల్, అరటిపళ్లు అందజేశారు. ఈ సందర్భంగా టంగుటూరి శ్రీనయ్య, బ్లడ్ అచ్చు చరణ్ మాట్లాడుతూ ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ 4 ఏళ్లలోనే వేల మందికి రక్తదానం చేసి సేవా కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమని ప్రశంసించారు. राम राम यू तो रान्ना रान्ना अवतल के पोन्ना अरे जाके बस बस राम ना जा राम जम्मू जम्मू अच्छा ना तो काला सुन समझ में आता है कसम जब भी फोड़ा करता हूं लेकिन मेरे को आता रहेगा जल्दी तो मिलती है कौन पक्कन है हां अडंगा ముందుకు అరే ఇదన్ కాడ్ రే రామ్ जम्बू युद्धल जम्बू जम्बू युद्धल रामकृष्ण उदय युद्धला వాళ్ళకి అన్నుకి మావానికి నన్ను చరణ్
फोटो हमारा अच्छा वीडियो में नहीं था डायरेक्ट मार फोटो పూర్తి చేసుకుని 5వ సంవత్సరం మనం ఇప్పుడు అడుగు పెట్టామన్నమాట. దాని సెలబ్రేషన్ ద్వారానే మీకు ఈరోజు ప్యాడ్ చదువుకోవడానికి ప్యాడ్ ఎప్పుడైనా బ్లడ్ అమ్మాయిలు ఇవ్వచ్చా అబ్బాయిలు కూడా ఇవ్వచ్చా? అబ్బాయిలు ఇవ్వచ్చా అమ్మాయిలు కూడా ఇవ్వచ్చా? అవసరం ఉన్నప్పుడు, తక్కువ ఉన్నప్పుడు సమస్య లేదు. ఎక్కువ ఉన్నప్పుడు మీ పాయింట్ మీకు ఏదైతే బ్లడ్ గ్రూప్ ఉందో మీరు కూడా అబ్బాయిలతో సమానంగా మేము కూడా అత్యవసర సమయంలో మనం బ్లడ్ ఇచ్చినామంటే ఒకరి ప్రాణదాత అవుతామన్నమాట. మీ పాయింట్ మీకు ఏదైతే బ్లడ్ గ్రూప్ ఉందో మీరు కూడా అబ్బాయిలతో సమానంగా మేము కూడా అత్యవసర సమయంలో మనం బ్లడ్ ఇచ్చినామంటే ఒకరి ప్రాణదాత అవుతామన్నమాట. ఎప్పుడైనా సరే మీకు కూడా అవకాశం వచ్చిందంటే మీరు బ్లడ్ ఇవ్వండి. అంతలేదని చెప్పేసి మీ ఇంట్లో చేదుకోసుకొని బ్లడ్ తీసుకొని చెప్పి అనొద్దండి, సరేనా? మీకు అత్యవసరంగా ఉన్నప్పుడు బ్లడ్ సహాయం చేయండి, ఒక ప్రాణాన్ని కాపాడండి. మనకు బ్లడ్ ఇచ్చిన తర్వాత మనకేముండదు, తెలుసుకోదాం, మా బాడీ ఏం వీక్ అవ్వడం కానీ అలా ఏముండదు. ఒక లీటర్ వాటర్ తాగినా కానీ లేదా నిమ్మరసం తాగినా కూడా మనం ఇచ్చిన బ్లడ్ అంతా మళ్ళీ మనకు రీస్టోర్ అవుతుంది అనమాట. మనం బ్లడ్ ఇవ్వడం ద్వారా హార్ట్ అటాక్ అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ అనేది మందం అయిందంటే హార్ట్ అటాక్ వస్తుంది. అలాగే పతలాంగ్ అయిందంటే మనం బ్లడ్ ఎన్నిసార్లు ఇస్తున్నామంటే బ్లడ్ అనేది పతలాంగ్ అవుతుంది అనమాట. అప్పుడు పంపింగ్ బాగా అవుతుంది అనమాట. సైన్స్ పరంగా కూడా ఇది ప్రూఫ్డ్ అనమాట. బ్లడ్ ఎన్నిసార్లు ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది 100 సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. కాబట్టి మనం ఎవరైనా సరే బ్లడ్ బ్యాంక్ ఉందన్నప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దీనికి అంతా సహకారం అందిస్తుండేదంటే అన్ననే అనమాట. కాబట్టి మీకు ఏమైనా సమస్య ఉన్నా కూడా అన్న చూసుకోగలడు అనమాట, సరేనమ్మా? మీకు ఏమన్నా ఫ్యూచర్లో ఏదైనా పెన్నులు కానీ బుక్స్ కానీ ఏమైనా లేవు అని అన్న కూడా అన్న ఆర్థికంగా కానీ సహాయం చేయగలడు అనమాట. ఏమ్మా, ఓకేనా? ప్రోగ్రాన్ని ఆర్గనైజ్ చేస్తున్న శాశ్వత గారికి, మాకు సపోర్ట్ చేసిన మీద వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. బ్లడ్ గురించి అన్నగారు అప్పుడే చెప్పినాడు, మీరు కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా వేరే విషయాలు ఏమిటో ఒక 2 మాటలు చెప్తాను. అలాగే శాశ్వత గారు వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయినా కూడా పేదవాళ్ళకైతేనేమి, ప్రజలకైతేనేమి, గర్భిణీ స్త్రీలకైతేనేమి రక్తం అవసరం అరేంజ్ చేయాలనే ఒక ఆలోచనతో ఈసారి 5వ సంవత్సరం అడుగుపెట్టినాడు. సేవా కార్యక్రమాలు చేయడం కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. ఈరోజు ఎంతోమంది బన్నపల్లిలో రక్తం దొరకక ఇబ్బంది పడుతున్నా కూడా రాత్రిపూట ఫోన్లు వస్తుంటాయి, ప్రమాదాలు జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఆయన మేలుకొని మరీ వాళ్ళకి రక్తం సమయానికి అరేంజ్ చేసినందుకే వాళ్ళు బతికి ముందుకు వెళ్తున్నారు. ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, చదువు అందరికి అవసరం, కానీ ఆడపిల్లలకు ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే మీరు ఈరోజు చదువుతున్న ప్రతి అక్షరము తర్వాత 25 సంవత్సరాల తర్వాత మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మీరు ఆడపిల్లలు ఎంత బాగా చదువుకుంటే అంత చక్కని జీవితం ఉంటుంది ముందు ముందు. మగపిల్లలు ఎలాగైనా ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎంతోమందికి రక్తదానం చేశారు. ఈ మన శాష అయితేనేమి, అను అయితేనేమి, వాళ్ళ మిత్ర బృందం అందులో కలిసి ఎంతోమందికి ప్రాణదానం చేశారు. ఈ ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ అనేటువంటిది ఇప్పటికి 4వ సంవత్సరం దాటి 5వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంలో ఈ యొక్క ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళకు వృద్ధులకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు బ్రెడ్, పండ్లు అందుకు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క బ్లడ్ గ్రూప్ అనేటువంటిది దాదాపు ఇప్పటికీ నాకు తెలిసి 3-4 వేల మందికి బ్లడ్ డొనేట్ చేశారు. చాలామందికి ప్రాణదానం చేసినట్లే. రక్తం అనేటువంటిది చాలామందికి ఎంతో ఇంపార్టెంట్. యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకైతేనేమి, గర్భిణీ స్త్రీలకైతేనేమి, ఇలా ఎప్పుడు అవసరం పడితే అర్ధరాత్రి అయినా సరే, అపరాత్రి అయినా సరే, వాళ్ళు అడిగిన వెంటనే వాళ్ళు ఈ ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ వాళ్ళంతా ఏకమై ఎవరికి ఏ బ్లడ్ గ్రూప్ కావాలనేది కనుక్కొని వాళ్ళకు తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేను కూడా శాషాకు ఇదివరలో దాదాపు 5-6 మందికి చెప్పిన వెంటనే స్పందించి నంద్యాలలో కానీ, కర్నూలులో కానీ ఎక్కడ చెప్తే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ను కలెక్ట్ చేసుకొని వాళ్ళకు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈ యొక్క బ్లడ్ గ్రూపు ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ అనేటువంటిది దినదినాభివృద్ధి చెంది రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.